హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గోధుమ రవ్వ ఉప్మా వండుతున్నానండి. గోధుమ రవ్వతో ఇదిగోండి, ఒక చిన్న గ్లాసుడు రవ్వ తీసుకున్నాను. వాటిల్లో కావాల్సినవి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కాసిన జీడిపప్పులు. ఇప్పుడు ఎట్లా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి నూనె, ఒక 50 గ్రాములు తక్కువగా నూనె వేసుకున్నా. తిరమాలు పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. అప్పుడప్పుడు అట్లు ఇడ్లీలే కాకుండా మధ్యలో ఎప్పుడన్నా ఉప్మా కూడా తింటే టేస్ట్గా ఉంటుందండి. ఒకే టిఫిన్ కాకుండా వేరువేరుగా ఇవాళ అందుకనే ఉప్మా వండుతున్నాను అన్నమాట నేను గోధుమ రవ్వతో. అది ఇక ఉల్లిపాయలు ఇట్లా పచ్చిమిరకాయలు ఇట్లా వేయించుకోవాలన్నమాట ఉప్మాలోకి. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు వేసుకుంటున్నా. జీడిపప్పు వేయించుకోవాలి. ముందే ఎత్తే మాడిపోతాయి ఉల్లిపాయలు అని తర్వాత వేస్తున్నాను అన్నమాట. జీడిపప్పు ఊరకంగా వేయంగానే కలర్ వచ్చేసిద్దండి, అందుకని నిదానంగా వేయించుకోవాలి జీడిపప్పు. ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవాలి, వాటితో పాటు వేస్తే నల్లబడిపోతాయి. ఇగోండి జీడిపప్పు ఇవి వేగినాయి. ఇప్పుడు ఎసురు పోసుకోవాలన్నమాట. చిన్న గ్లాస్ తీసుకున్నాం కదా మనం రవ్వ, గోధుమ రవ్వకి బొంబాయి రవ్వ కన్నా గోధుమ రవ్వకి ఎసురు ఎక్కువ పెట్టిద్దండి, అందుకని చూసి పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గ్లాస్ పోసుకున్నాము. ఇక కొంచెం తక్కువ మళ్ళీ ఇంకో గ్లాస్ పోసుకోవాలన్నమాట. అది కొలత అన్నమాట వీటికి ఉప్మాకి. బొంబాయి రవ్వ కన్నా గోధుమ రవ్వ ఉడకాలంటే చాలా టైం పట్టిద్ది అనమాట, అందుకని కొంచెం ఒక అర గ్లాస్ ఎక్కువ పోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోమాకండి. కొంచెం ఎసురులాగా తెక్కట్లాడితే బాగుంటుంది. చూడండి, ఎసురు బాగా మరిగినవి. రవ్వ పోసుకుందాం అన్నమాట. ఎసురు బాగా ఇట్లా తెక్కట్లాడాలి, అన్నంలో ఎసురులాగా తెక్కట్లాడాలి. ఇప్పుడు ఇవ్వండి రవ్వ పోసుకుందాం. ఇట్లా తిప్పుకుంటా పోసుకోవాలి. బొంబాయి రవ్వ అయితే ఎమ్మట పొయ్యంగానే గడ్డ కట్టిద్ది, కానీ ఇది గోధుమ రవ్వ కదా, అంత గడ్డేం కట్టదు. నిదానంగా తిప్పుకోవచ్చు, కంగారు పడ అవసరం లేదన్నమాట. ఇది ఇట్లా పోసుకుంటా తిప్పేసుకోవచ్చు. అదే బొంబాయి రవ్వ అనుకోండి, ఇట్లా పోతుంటేనే గడ్డ కట్టిపోయిద్ది. అప్పుడు మనం కంగారుగా గడ్డ కట్టిద్దామని తిప్పుకోవాలి. ఇది గోధుమ రవ్వ అసలు ఇక గడ్డ కట్టదనమాట, మెల్లిగా ఉడికిద్ది. అన్నంలాగే కొంచెం టైం పట్టిద్ది ఉడకాలంటే, అందుకని ఎసురు కొంచెం ఎక్కువే పోసుకోండి. ఇగోండి ఈ మాత్రం రవ్వ పోసినాక ఎసురు ఉండాలన్నమాట. అన్నంగా ఇది ఉడకాలి ఈ ఎసట్లో. ఇప్పుడు మూత పెట్టుకుందాం. గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయ్యింది. చూడండి, ఇట్లా చక్కగా ఇట్లా పొడి పొడిలాడుతా వండుకోవాలంటే ఎసరు చూసి కొలతగా పోసుకోవాలి. చిన్న గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పడతాయండి. ఒక పెద్ద గ్లాసుతో 1 గ్లాసు నీళ్ళు కాదు, 2 గ్లాసులు పడతాయి. ఎందుకంటే గోధుమ రవ్వ బాగా ఉడకాలి, అందుకని. మీరు కూడా ఈ గోధుమ రవ్వ ఉప్మా ఇలా వండుకోండి. అయిపోయిందండి, ఇక పొడి పొడిలాడుతా బాగుంది. రేపు మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.